ఇప్పటికీ సుమారు 10 రోజులు దాటినా ఇంకా ఆచూకీ లభించలేదు. తండ్రి వెనకాలే నానా నేను వస్తా అంటూ వెళ్లిన పాపతో పాటు పెంపుడు కుక్క కూడా మిస్ అవ్వడం కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. పోలీసులు 5 ఎకరాల తోటతో పాటు సమీప అడవిని జల్లెడ పట్టినా ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. పాప జాడ కోసం ఏర్పాటు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఒక కంచెకు పాప జుట్టు కుక్కబొచ్చు కనిపించడంతో అనుమానాలు పెరిగాయి. 5 రోజుల తర్వాత కుక్క మాత్రమే ఇంటికి తిరిగి రావడం, దాని అసహజ ప్రవర్తన తరువాత మరణించడం కేసును మరింత మిస్టరీగా మార్చాయి. కుక్కపై దాడి జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల చనిపోయిందా అనే విషయంపై పోస్టుమార్టం రిపోర్టుల కోసం కూడా పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లు, సీసీ కెమెరాలు, థర్మల్ సిస్టమ్స్తో విస్తృత గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పాప ఆచూకీ చెబితే ₹1,00,000 బహుమానం ప్రకటించిన సమాచారం అందలేదు. సోషల్ మీడియాలో వచ్చిన పలు వదంతులు, జ్యోతిష్య వ్యాఖ్యలు, కామెంట్లు కూడా కేసులో కొత్త చర్చలకు దారితీశాయి. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు, ప్రజలు పాప సురక్షితంగా తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. రాంగ్ అది ఫస్ట్ ఫస్ట్ పెట్టారు. అది కాదు మేడం, సిసి ఫుటేజ్. అసలు ఫుటేజ్ వేరే ఉంది అనేది ఒరిజినల్ వేరే మేడం. అది రాంగ్. అది కట్ చేసి పెట్టడం వల్ల మీకు అమ్మాయి పారిపోతున్నట్టు కనిపిస్తుంది. అమ్మాయి అంతలా పారిపోయేటప్పుడు మేమే చూసుకుంటాం కదా మేడం. అయితే ఏమీ ఉండదమ్మా, ఎక్కడైనా నీ బిడ్డ ఎక్కువ ఉంటుంది, నువ్వు అయితే దిగులు పెట్టుకోవద్దమ్మా. మాకు పిల్లలు ఉన్నారు, మా బిడ్డ చిన్న బిడ్డ బాధ ఎక్కువ మాకు తెలుసు. చూస్తున్నాం 6 రోజుల నుంచి పాప చిన్న బిడ్డ దొరకాలని మేము ప్రార్థిస్తున్నాం అమ్మా భగతల్లి. డౌట్ నాకు ఏదంటే డౌట్, యాక్చువల్గా ఇదే డౌట్. అంటే పాప ఎవరికో దొరికింది అంటే ఎవరికైనా అలా కదా తీసుకెళ్ళి కొంచెం అడవి